పెడితే నాణ్యత పెరిగిపోతుందని ఆలోచించే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క నేను ఒకటి అడుగుతున్నాను ఈ సందర్భంగా, మీరు విద్య పైన పెట్టిన ఖర్చు ఎంత, వచ్చిన ఫలితాలు ఎంత, అందులో కూడా దోచేసింది ఎంత, దాచుకున్నది ఎంత, పిల్లలకు నష్టం కలిగింది ఎంతో సమాధానం చెప్పమని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. తమలో మీ ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడ్డాయా అని మమ్మల్ని అడుగుతున్నా. కడాన దూదైనా ఉందా అని అడుగుతున్నా. మందులు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే నువ్వు కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తావు, ఏదైతే వైద్య సేవలకు ఉపయోగపడే ఆరోగ్యశ్రీకి బిల్లులు కూడా ఇవ్వకుండా ఈ పేదవాళ్ళ ఆరోగ్యంతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీలో చైతన్యం రావాలి. ఈ రాష్ట్రంలో పేదవాడి రాజ్యం రావాలి. పేదవాడి రాజ్యం రావాలంటే నాగరాజు కురబ కులస్తుడు పేదవాడు ఎంపీ కావాలి. వీరభద్రగౌడ్ లింగాయత్ ఆలూరు ఎమ్మెల్యే కావాలి. రెండో సైకిల్ మీరు గెలిపించాలి. గెలిపిస్తారని అడుగుతున్నా. అదే పేదవాడి రాజ్యం. మొన్న ఒక పని చేశారు మీరు. 2019లో రాయలసీమలో 52 సీట్లుంటే 49 సీట్లు వైసీపీని గెలిపించారు. గెలిపించారా లేదా? ఈ జిల్లా మొత్తం గెలిపించారా లేదా? నేను 12,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులు పెట్టాను. ఏం తమ్ముళ్ళు పెట్టాడా ఈ ముఖ్యమంత్రి? 1 రూపాయి పెట్టాడా అని అడుగుతున్నా. 1 రోడ్డు వేసాడా అని అడుగుతున్నా. కానీ ఓట్లు మాత్రమే వేస్తారు. మీరు మురిసిపోతురి. ఆ రోజు మీ తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు, మీరు ఐస్ అయిపోయారు. 5 ఏళ్లు గుద్దుడే గుద్దుడు, దొబ్బుడే దొబ్బుడు. ఇప్పుడు మళ్ళా పరదాల చుట్టూరు తిరిగి మళ్ళా వచ్చి పరదాలు వదిలేసి నాటకాల రాయుడు నాటకాలు మొదలు పెట్టాడు తమ్ముడు అని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి ఒక అపరిచితుడు. సినిమా చూశారా మీరు ఒకప్పుడు? అంటే పేదవాడిని తల మీద చేయి పెడతాడు, ఒక 10 సార్లు వాష్ చేసుకుంటాడు చెయ్యి అంతా కూడా. చేసే పనికి చెప్పే మాటలకి పొంతనుండు ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో అత్యంత ధనికుడు ఎవరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి అవునా కాదా? అందరికంటే ఎక్కువ ఆస్తుండాడు అవునా కాదా? అలాంటి వాడు వచ్చి నేను పేదవాళ్ళ కోసం పాటుపడుతున్నా, దోపిడీ చేసి దాచుకొని విదేశ బ్యాంకుల్లో పెట్టుకొని ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. అందుకనే మీరు చూస్తే మళ్ళీ ఈ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే ఎవరు రావాలి? ఎవరు రావాలి? ఆలూరులో కరువు పోవాలంటే ఎవరు రావాలి? మీకు ఏ పని చేయకుండా ఈ జిల్లాలో మీరు చూస్తే ఒకసారి చూస్తే ఇష్టానుసారంగా సహజ వనరులు దోచుకున్నాడు, భూములు దోచుకున్నాడు, అవకాశాలు దోచుకున్నాడు, అందరికీ కష్టాలు తెచ్చిన దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చెప్తున్నా, నేను జిల్లాల్లో ఏం చేశానో చెప్తా. నీకు ధైర్యం ఉంటే దీనికి సమాధానం చెప్పమని అడుగుతున్నా. నేను చిత్తూరు జిల్లాలో 10ల సంఖ్యలో ఎలక్ట్రానిక్ పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడే కర్నూలు జిల్లాలో జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే
365 కోట్లు. నంది కొట్కూరులో మెగా సీడ్ ఫ్యాక్టరీ కోసం 650 కోట్ల రూపాయలు పెట్టుబడి. ఇక్కడే 90 కోట్ల రూపాయలతో ఎయిర్పోర్ట్ కర్నూలులో కట్టాం. ఇంకో పక్క 96 ఎకరాల్లో టెక్స్టైల్ పార్క్ కోసం ఎమ్మిగనూరులో ప్రారంభం చేశాం. ఇవన్నీ మనం చేసి వీళ్ళు చేసిన పని మీరు చూస్తా ఉంటే ఒక్కటి కూడా సాధించలేకపోయారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూడండి, ఈ జిల్లాలో ముచ్చుమర్రి, సిద్ధాపురం, పులకుర్తి, గోరుకల్లు, పులి కనుమ, అవుకు, గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్, వేదావతి, ఇవన్నీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాయలసీమలో బిందు సేద్యానికి 90% సబ్సిడీతో మీ అందరికీ సరఫరా చేశాం. ఇంకో పక్క కాలువల్లో నీళ్లు మారించాం. అనంతపురంలో మీరు చూస్తే కియా మోటార్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కడప ఎయిర్పోర్ట్ కూడా నేనే డెవలప్ చేశా. గండికోటకు ద్వారా పులివెందలకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను అడుగుతున్నా, మాటలు చెప్పాడు, ఏ పనైనా అయిందా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. 3 రాజధానులు అన్నాడు, కర్నూలుని రాజధాని చేస్తానని చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏదైనా అభివృద్ధి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, మద్యపాన నిషేధం అని చెప్పి మిమ్మల్ని మోసం చేశాడా లేదా? ఇక్కడే మందుబాబులు ఉంటారు, చాలా మంది ఉన్నారు. నేనున్నప్పుడు ఎంత తమ్ముడు, అది క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు, ఇప్పుడెంత 200 రూపాయలు. అవునా కాదా? 140 రూపాయలు ధర పెరిగిందా లేదా? రేపు రాబోయే రోజుల్లో మళ్ళా మీరు గాని పొరపాటును ఎక్కడన్నా గాని యామారితే 200 రూపాయలు ఎంత అవుతుంది? 500 అవుతుంది. మందుబాబులు సిద్ధమా మీరని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికి పోతామని డబ్బులను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డికి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది నాసిరకం మద్యం అవునా కాదా? అందుకే మీరు తాగలేక పక్కన కర్ణాటకకి వెళ్ళి, బళ్ళారికి వెళ్ళి మోటార్ బైకులుంటే ఫుల్గా పెట్రోల్ వేసుకుని మీ ఇంజిన్ కూడా క్వార్టర్ ఆఫ్ వేసుకుని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితికి వస్తున్నారు. ఇదేనా పరిపాలన? ఇది చెత్త పరిపాలన అవునా కాదా? అంటే పేదవాళ్ళ జీవితంతో ఆడుకుంటారు. మాట తప్పాడా లేదా ముఖ్యమంత్రి? మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పాడా లేదా? చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వాడికి ఓటు అడిగే హక్కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, ప్రత్యేక హోదా ద్వారా ఉద్యోగాల విప్లవం అన్నాడు, తెచ్చాడా? ప్రత్యేక హోదా కేంద్రం మెడలు ఉంచాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే కేంద్రం మెడలు వంచడం అంటే నరేంద్ర మోడీ గారి మెడలు వంచాలి. ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎన్ని వేల మంది అయినా నరేంద్ర మోడీ గారితో మాట్లాడగలుగుతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ పులి, ఢిల్లీకి పోతే పిల్లి, అవునా కాదా? అందుకే తమ్ముళ్ళు, మాట తప్పాడా లేదా? ప్రత్యేక హోదాలో ఓటు అడిగే హక్కుందా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు, సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడా లేదా? ఇదెంత? 1 వారం. ఇదెంత? 1 వారం. ఎన్ని వారాలైనాయి? చేస్తాడా అని అడుగుతున్నా. మోసం చేశాడా లేదా? ఉద్యోగస్తులకు మొదటి తారీఖున జీతాలు ఇస్తున్నాడా అని అడుగుతున్నా. పిఆర్సీ ఇచ్చాడని అడుగుతున్నా. ప్రావిడెంట్ ఫండ్ ఇచ్చాడా? డిఏ ఇచ్చాడా? టిఏ ఇచ్చాడా?
ఉద్యోగస్తులు బెదిరించాడా లేదా? అందుకే అడుగుతున్నా, మాట తప్పాడు, ఓటు వేయమని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. తమలో కరెంటు ఛార్జీలు తగ్గిస్తాడా లేదా? మనం ఎప్పుడన్నా పెంచామా? కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా? ఎన్నిసార్లు పెంచాడు? 9 సార్లు పెంచాడు. అవునా కాదా? 200 రూపాయల కరెంటు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళో బిల్లు? 1000 రూపాయలు. అవునా కాదా? మాట తప్పిన వాడికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వెయ్యమని గట్టిగా చెప్పండి కూడా చెప్పండి. 2021కి కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతా అన్నాడు. పెట్టాడా తమ్ముళ్ళు? వచ్చిందా తమ్ముళ్ళు? అలాంటి వాడికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ 1వ తారీఖు జనవరి, 5వ జనవరి కూడా అయిపోయినాయి. ఇంకేం ఉండదు. ఇంక ముఖ్యమంత్రి ఇంటికి తప్ప ఎక్కడికి పోయే పరిస్థితి. ఇల్లు తర్వాత ఏమవుతుందో మీరే చూడండి. అందుకే మాట తప్పాడు. మా పిల్లలకి ద్రోహం చేశాడు. పాలించే అర్హత కోల్పోయాడు. ఓటేయమని మాట తప్పిన వ్యక్తికి గట్టిగా చెప్పమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకో పక్క తమ్ముళ్ళు డిఎస్సి పెట్టాడా అని అడుగుతున్నా. పెడతాడా అని అడుగుతున్నా. మనం పెట్టాం, 11 డిఎస్సీలు పెట్టాం. అది మన బ్రాండు. ఒక్క డిఎస్సి పెట్టిన బ్రాండు చెత్త బ్రాండు జగన్ బ్రాండ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ హామీ ఇస్తున్నా, నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతాను. ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగి లేకపోయాడు. రైతులకు ఉచితంగా బోర్లు అన్నాడు. వేసాడా మీ బోర్లు? వేస్తాడా మీ బోర్లు? మాట తప్పాడా లేదా? ఓటు వేస్తారా మీరు? తమ్ముళ్ళు, నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజ్ అన్నాడు. కట్టాడా? కట్టాడా అని అడుగుతున్నా. కడతాడా అని అడుగుతున్నా. దళితులకి 27 స్కీములు రద్దు చేశాడు. బీసీలకి 30 పథకాలు రద్దు చేశాడు. నా మైనారిటీలని 10 పథకాలు రద్దు చేశాడు. బడుగు బలహీన వర్గాలకి ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే తమ్ముళ్ళు వినాలి. అందుకే మీరందరూ ఆలోచించాలి. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన ఒక అటవిక పాలన, ఒక అరాచక పాలన, ఒక దోపిడీ పాలన. బాగుపడింది 5 మంది.